అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే మనకి స్టేట్ లెవెల్ నుంచి ప్రజాపాలన గ్రామ సభలో మండల టీం ప్రజలకు చెప్పవలసిన విషయాలు ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి. దయచేసి శ్రద్ధగా ఒక్కసారి వినండి. ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26వ జనవరి నుండి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకి తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ముందుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి రూపాయలు 12,000 ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాల్లో లబ్ధిదారుల నుండి